హలో స్టూడెంట్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షను నిర్వహించడం జరిగింది. పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్ రిలేటెడ్ టాపిక్ అయినటువంటి నేషనల్ ఇన్కమ్కు సంబంధించిన ఒక 9 క్వశ్చన్స్ దీంట్లో రావడం జరిగింది. స్టూడెంట్ కొంచెం ఎలిమినేటెడ్ ప్రాసెస్లో అంటే కొన్ని ఆప్షన్స్తో సహా దాన్ని ఆన్సర్ చేసినట్లయితే 9కు 9 100% పెట్టేయచ్చు. అయితే ఇక్కడ కొంత టెక్నికల్ ఆస్పెక్ట్స్తో మీరు సమాధానం ఇవ్వాలి, ఎందుకంటే ఇది కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్ కాబట్టి, కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్ కాబట్టి ఇది ఈజీగా సమాధానము పెట్టవచ్చు. ఇప్పుడు డేటా రిలేటెడ్ అనుకోండి, కొంత కాగ్నిజెంట్ మెమొరీకి సంబంధించింది, ఆ డేటా అక్కడ గుర్తు రావాలి, కొన్ని సమస్యలు ఉంటాయి. బట్ ఈ నేషనల్ ఇన్కమ్ అనేది డైరెక్ట్ మీ యొక్క బేసిక్ నాలెడ్జ్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు 100% ఇక్కడ సెంట్ మార్క్స్ కొట్టేయచ్చు. ఒకసారి మీరు ఎలా చేశారనే దాన్ని ఎక్స్ప్లెనేషన్కు అటాచ్ చేసి చూసుకోండి. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ వెన్ డిప్రిసియేషన్ ఛార్జెస్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ది కంట్రీస్ జీడిపి అన్నాడు. అంటే జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే ఏమొస్తుంది అని అడిగాడు. అంటే ఇది చాలా సింపులే కదండి. ఇప్పుడు మనం చదువుతాం కదా, జీడిపి మైనస్ డిప్రిసియేషన్ మనం తీసేస్తే ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎన్డిపి అంటాం, అంతే కదా. ఎన్డిపి డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ అటాచ్ చేశాడు కాబట్టి ఐ థింక్ మ్యాక్సిమం స్టూడెంట్ ఇది పెట్టచ్చు, ఎన్డిపి అనమాట. అంటే ఎక్స్పెక్టెడ్ లెవెల్ క్వశ్చన్ అనుకోండి, సింపుల్గా ఇక్కడ పెట్టేయచ్చు డిప్రిసియేషన్ అని. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ చూడండి మనకు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నాడు. అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యక్తిగత వ్యయార్హ ఆదాయం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం చూడండి, పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం, అంతే కదా. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, లేదా రెండవ ఆస్పెక్ట్ ఏమంటామంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అంటాం. అంటే ఈ వినియోగ వ్యయము మరియు పొదుపు కూడా మనకు వ్యయార్హ ఆదాయం అవుతుంది. ఇది ఫస్ట్ కదా, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఇక్కడ ఈ ఆప్షన్ను మీరు ఐడెంటిఫై చేస్తారు. రెండోది చూడండి, పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ వి గెట్ పర్సనల్ ఇన్కమ్ అన్నాడు. అంటే ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ రావాలి అంటే మీకు డైరెక్ట్గా డిస్పోజబుల్ ఇన్కమ్కు మీరు పర్సనల్ ట్యాక్సెస్ యాడ్ చేసిన యు ఆర్ గోయింగ్ టు గెట్ పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ ప్లస్ పిటి, అంతే కదా. సో దాన్ని ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ మీకు రావాలి అంటే ఈ డిస్పోజబుల్ ఇన్కమ్కు పర్సనల్ ట్యాక్సెస్ యాడ్ చేస్తే మీకు ఆటోమేటికల్గా పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. అదే అడిగింది, పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ వి గెట్ పర్సనల్ ఇన్కమ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆప్షన్ రైటే, కానీ కొంచెం ట్రికీగా చేయాలి, తొందరపడకుండా ట్రికీగా చేయాలి. అట్లా అది ఇక్కడ చేయవలసిన పని. అది ఈక్వేషన్ అయితే సింపులే కదా, ఈక్వేషన్లో పెద్ద మార్పులు లేదు కదా. పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్పోజబుల్ ఇన్కమ్. ఇప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అట్లా వచ్చింది మనకు. పర్సనల్ ఇన్కమ్ మనకు రావాలంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ప్లస్ పర్సనల్ ట్యాక్సెస్. పర్సనల్ ట్యాక్సెస్ రావాలి అంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ డిస్పోజబుల్ ఇన్కమ్, అట్లా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు పర్సనల్ ట్యాక్సెస్ మీకు రావాలి, పర్సనల్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ఇన్కమ్ చేస్తే మనకు పర్సనల్ ట్యాక్సెస్ వస్తుంది కదా, ఎంత కట్టామనేది వస్తుంది కదా. సో అట్లా ఈక్వేషన్ ట్రికీగా అడిగాడు. సో ఈజీగా మీరు సమాధానం ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కాబట్టి రెండవది కూడా రైట్ ఆప్షన్. ఇదైతే అసలు దీని ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా పెట్టింటారు. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ చూడండి మనకు, హూ ఆర్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ 1949, అయితే కదా. ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ చైర్మన్, డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు మెంబర్. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే పేపర్ సెటర్ దగ్గర డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పురి అండ్ మిశ్రా, దత్ అండ్ సుందరంలో డైరెక్ట్ లైన్, అది డైరెక్ట్ లైను అక్కడ పెట్టేశాడు. సరే ఓకే, అది సింపులే అనుకోండి. బట్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఉంది చూడండి, ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్తో చేయాలి, ట్రికీగా చేయాలా మీరు. ఇది కూడా అంటే అట్లా మీరు సైలెంట్గా చదివి ఈక్వేషన్ చదివి లైన్ చదివి చేసేది కాదు నేషనల్ ఇన్కమ్, అక్కడ ఈక్వేషన్స్ అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోనెంట్ ఆఫ్ ఏమంటాడు, డొమెస్టిక్ ఇన్కమ్ ఆఫ్ అవుట్పుట్ అంటాడు. అంటే డొమెస్టిక్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, ఇది జీడిపి అడిగింది. వాడు అడిగింది ఏంటంటే మనకు జీడిపి అడిగాడండి. వాడు జీడిపి ఈక్వేషన్ ఏంటి, సింపుల్గా సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం కదా. సి అంటే ఏంటి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఏమంటాడు,
అసలు జీడిపిలో లేనిదేంటి అంటాడు, డొమెస్టిక్ అవుట్పుట్లో లేనటువంటిది ఏది అంటాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ సి కన్జంప్షన్ ఎక్స్పెండ్, చూడండి కన్జంప్షన్ స్పెండింగ్ బై హౌస్ హోల్డ్ ఉంటుందా ఉండదా, ఉంటుంది కదా, సి ఇది సి అవుతుంది. ఐ అన్నాడు ఇన్వెస్ట్మెంట్, చూడండి ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై బిజినెస్ ఫామ్, ఇది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఓకే, సి ఐ కదా. తర్వాత జీ అన్నాడు చూడండి, జీ కదా, జీ అంటే చూడండి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది కదా, జీ కూడా ఉంది. అంటే ఇది సి, ఇది సి ప్లస్ ఐ ప్లస్ జీ. ఎక్స్ మైనస్ ఎం కావాలి, నెట్ రెమిటెన్సెస్ కావాలి, సరే నెట్ ఎక్స్పోర్ట్ కావాలి, అంతే కదా, ఎక్స్ మైనస్ ఎం నెట్ ఎక్స్పోర్ట్ కావాలి. కానీ ఇక్కడ ఏమంటాడు, నెట్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీ అంటాడు, కాబట్టి ఇది ఉండదు. సో రైట్ ఆప్షన్ ఇది అవుతుంది మీకు, రైట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే వాడి క్వశ్చన్లో అదే కదా అడిగింది, నెట్ బారోయింగ్స్ ఆఫ్ ఏ కంట్రీ ఉండదండి, దానికి అట్లా మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ డిమాండ్ ఫర్ డొమెస్టిక్ ఇన్కమ్ అన్నాడు, అట్లా కాంపోనెంట్ ఆఫ్ ది టోటల్ డిమాండ్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్కమ్, అట్లా చేస్తే మీరు రాబట్టవచ్చు అనేది నా ఐడియా. సరే కీ కూడా చూడండి మీరు, బట్ ఫైనల్ కీ కూడా చూడండి, బట్ ఇవి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. సరే నెక్స్ట్ మనకు చూడండి 7th తర్వాత మనం ఇక్కడ చూస్తే, ఓకే 7th తర్వాత చూడండి మీరు, ఎస్ ఎగ్జాక్ట్లీ 8th వన్ చూడండి ఇక్కడ. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ విత్ ఎ బేస్ ఇయర్ ఈజ్ నోన్ ఎస్ నేషనల్ ఇన్కమ్ ఇస్ కాన్స్టెంట్ పాయింట్. అంటే ఆధార సంవత్సరం ఆధారంగా లెక్కిస్తే దాన్ని స్థిర ధరలలో జాతీయ ఆదాయం అంటారు. అది కరెక్టే కదా, ఈ ఆప్షన్ ఏ ఈజ్ రైట్, అంటే ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఆర్ కరెంట్ ప్రైజెస్ నాట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ప్రైస్ చేంజెస్ అన్నాడు. బట్ కరెంట్ ప్రైసెస్లో ధరల మార్పులు ఉంటాయనే కదా బేస్ ఇయర్కి వెళ్తాము. కరెంట్ ప్రైజెస్లో రోజువారీగా ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, కాబట్టి కరెంట్ ప్రైసెస్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కాబట్టి లేవంటాడు. అంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్ నాట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ప్రైస్ చేంజ్ అంటారు, రాంగ్, ఇట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ప్రైస్ చేంజెస్. సో సెకండ్ రాదు మనకి. డ్యూరింగ్ వార్ పీరియడ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ ప్రైస్, అట్లాంటివి ఏమి ఉండవు, రెండు కరెంట్ ప్రైజెస్ కాన్స్టెంట్ ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్ లేదు కదమ్మా, ఫ్యూచర్ ప్రైస్ లేదు కదా, షాడో ప్రైసెస్ అసలు మనం దాని గురించి మాట్లాడడం కదా. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ కాదు, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ ఏమవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్, క్లియర్గా ఇంత టెక్నికల్గా ఉంది ఇది, మీరు సెంటు కొట్టాలి ఇక్కడ దీంట్లో, రైట్. సరే సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముందంటే ఓకే రైట్, ఇదొకటి మనకు వీ హ్యావ్ టు ఫాలో. ఇంకొకటి చాలా టెక్నికల్, ఇదైతే చాలా టెక్నికల్గా ఇచ్చాడు చూడండి మీరు జస్ట్ యూ కెన్ గో త్రూ దిస్. ఇక్కడ ఏమంటాడంటే ఫస్ట్ ఎట్లా చేయాలి చూడండి, చాలా ఈక్వేషన్ చేసినాం, మీకు గుర్తుందో లేదు, నేను విక్రమాన్ డయాగ్రామ్ అని ఒకటి చెప్పాను చూడండి, మీకు ఐడియా ఉందా, ఇట్లా వేసి చెప్పాను నేను. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాడండి, ఫస్ట్ ఇక్కడ జిఎన్పిని పట్టుకుంటే చాలు మీరు. ఇప్పుడు జిఎన్పి మార్కెట్ ప్రైస్ అంటాడు, ఏంటి జిఎన్పి మార్కెట్ ప్రైస్, ఇక్కడ సింపుల్ చూడ, జిఎన్పి మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు, జిఎన్పి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి చెప్పండి, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కు నెట్ ఐటీ యాడ్ చేస్తాం మనం, అంతే కదా, నెట్ ఐటీ యాడ్ చేస్తే అది వస్తుంది, క్లియర్. లేదా వాడు ఏం చేశాడంటే ఇక్కడ జిఎన్పి ఇవ్వలేదు ఆప్షన్లో, ఇక్కడ కూడా జిఎన్పి లేకుండా ఎన్ఎన్పితో చూపిస్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు చూడండి, ఎన్ఎన్పి ఓకే, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్కు ప్లస్ డిప్రిసియేషన్ తీసుకుంటున్నాడు అంతే, ప్లస్ డిప్రిసియేషన్. అప్పుడు ఏమవుతుంది, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ డిప్రిసియేషన్ యాడ్ అవుతే మనకు జిఎన్పి మార్కెట్ ప్రైస్ అవుతుంది కదా, అట్లా తీసుకున్నాడు. సో కాబట్టి 1కు 4, A4 కరెక్ట్ అయింది కదా. సో అక్కడ ఎలిమినేషన్లో అది ఒకటే కరెక్ట్ ఉంది, A4తో ఉన్నది అది ఒకటే, ఇక మిగతాది మీరు ఆలోచించకుండా కూడా పెట్టేయచ్చు, అది పాయింట్. A1 అన్నాడు, A3 అన్నాడు, A2 అన్నాడు, లేదు కదా, A4 కరెక్ట్ ఉన్నప్పుడు వై యూ విల్ గో టు ది అదర్స్, డైరెక్ట్ పట్టేయచ్చు. ఇప్పుడు ఇవి చూడండి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, ఇప్పుడు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అంటాడు. సో ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ చూడండి, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కు ఏం చేస్తాడు, నెట్ ఐటీ యాడ్ చేస్తాడు, అంతే కదా. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కు ఇప్పుడు ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాడు, సింపుల్. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ ఉంది కదా ఆల్రెడీ మన వికర్మాన్ డయాగ్రామ్, డైరెక్ట్ అది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ, అంతే కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీ అన్నాడు. సరే ఇది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సి చూడండి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు, సింపుల్. ఎన్డిపి మార్కెట్ ప్రైస్కి డిప్రిసియేషన్ యాడ్ చేశాడు, సో దట్ ఆ ఈక్వేషన్ కూడా కరెక్ట్. అంటే ఫస్ట్ది కరెక్ట్ చేస్తే మీరు ఈజీగా చేయొచ్చు, కానీ ఎగ్జామ్ టెన్షన్ అనేది ఇట్స్ అన్టాలరబుల్ అనుకోండి, అది వేరే విషయం. బట్ చూడండి ఎంత కరెక్ట్గా వికర్మాన్ డయాగ్రామ్ స్ట్రేట్గా క్వశ్చన్ కరెక్ట్, మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామో క్లాసెస్లో జనరల్గా
వికర్మాన్ డయాగ్రామ్ అని చెప్తూ ఉంటాము. వికర్మాన్ డయాగ్రామ్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ పడింది, అంతే కదా, ఎన్సీఆర్టీ. రైట్. సరే, తర్వాత చూడండి 8th తర్వాత మనకు 10th లేదనుకుంటాను, 10th మనది కాదు. రైట్, 10th నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్ కాదు. తర్వాత 16th కదా, 16th. రైట్, 16th రైట్. ఓకే, ఫైన్. సో దీంట్లో ఎస్ ఇదా మనం 10th రిలేటెడ్ చూసాం కదా, ఫైన్. నెక్స్ట్ డైరెక్ట్లీ 18th క్వశ్చన్ చూడండి. సో ఇన్ దిస్ పేపర్ 18th క్వశ్చన్ మనకు ఇది కూడా చాలా ట్రికీగా అడిగాడండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఎగ్జామినర్ పల్స్ ఇక్కడ. అంటే చూడండి చాలా బాగా అతను ట్రై చేశాడు మనల్ని. అంటే అచ్చా, ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి చూడండి అన్న, ఇది జస్ట్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ ది సర్వీస్ సెక్టార్ ఇన్ ఇండియా అన్నాడు. కన్ఫ్యూజన్ చేశాడు. ఎట్లా కన్ఫ్యూజన్ చేశాడంటే దీన్ని వాడాడు. ఎకనామిక్ సర్వే 21-22కు వాడేసరికి అందరూ అరే 21-22 వాడారు కదా, అది పాత డేటా అడిగారు అనేది యు ఆర్ ఫీలింగ్. అక్కడ ఏమి లేవు, జస్ట్ మీరు ఆలోచన చేసి 1-2 సార్లు చదివితే పెట్టేయచ్చు అండి, క్వశ్చన్స్ పెట్టేయచ్చు. ఏమో అసలు మొత్తం అడగల, సర్వే మొత్తం అడిగితే మీరు బాధపడాలి. కానీ ఆ సర్వే అన్ని అడగకుండా కొన్ని అడిగాడు, దాంట్లో ఉన్న 1 or 2 ఇంపార్టెంట్ అడిగారు. కానీ అది మనకు మెమొరీ చేయమనం అనేది ఇట్స్ నాట్ ఈజీ కదా. మనకు మెమొరీ కన్నా మెమొరీ ఫోమ్ ఉంది కాబట్టి మనం చేయలేం. అది దట్స్ ఇంపాసిబుల్. ఆ డేటాస్ అట్లాంటివి పట్టినప్పుడు కొంచెం బాగా టెక్నికల్గా చేయవలసిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ చూడండి, 21-22 పెట్టేసరికి మనం కన్ఫ్యూజన్ అయ్యాం. ఇప్పుడు ఏదైనా సరే అండి, సర్వీస్ సెక్టార్ ఈజ్ డామినేటెడ్ కదా జీడిపిలో. ఆప్షన్కు రూలే లేదు, కరెక్ట్ అంటాం. అది ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది జీడిపి కాంట్రిబ్యూటెడ్ బై సర్వీస్ సెక్టార్. మన జీడిపియే సర్వీస్ ఆధారిత, సేవా ఆధారిత వృద్ధి కదా, సేవా రంగం వాటా ఎక్కువగా ఉంది. ద పాయింట్ ఈస్ కరెక్ట్. హాస్టల్స్ అండ్ టూరిజం, హోటల్స్ అండ్ టూరిజమ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సర్వీసెస్, రైట్ కదా. హోటల్స్ అండ్ టూరిజమ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ సర్వీసెస్, అంతే, రైట్. అది డిఫెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సర్వీసెస్, కాదు. డిఫెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా సేవా రంగంలో భాగమే, కాబట్టి అక్కడ ఆప్షన్ మీరు చూడండి, మెజారిటీ ఆఫ్ ది జీడిపి వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై సర్వీస్ సెక్టార్ ఇన్ 1920, కరెక్ట్ అవుతుంది. రెండవది హోటల్స్ అండ్ టూరిజం ఆర్ ఎ పార్ట్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ అన్నాడు, రైట్, అది కరెక్ట్ అవుతుంది. డిఫెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సర్వీస్ అన్నాడు, రాంగ్. అందుకే మన ఆప్షన్ ఏమైంది, ఏ అండ్ బి కరెక్ట్ అయింది. ఇది కూడా సింపుల్గానే చేసేయచ్చండి. ఇది మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసేవచ్చు అనేది నా అభిప్రాయం. సో తర్వాత మనకి ఇక్కడ 32లో క్వశ్చన్ చూశాను నేను, 32లో, రైట్. ఇది కూడా మన నేషనల్ ఇన్కంలో 9th క్వశ్చన్ అనుకోండి ఇది, యాజ్ పర్ దిస్ టాపిక్. చూడండి ఇక్కడ ఈ నేషనల్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, రైట్. అదేంటంటే చూడండి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కాన్సెప్ట్, ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ ది గవర్నమెంట్ స్పెండింగ్. అంటే పన్ను రాబడి ప్రభుత్వ వ్యయానికి మించి ఉన్నప్పుడు, ఆర్ గ్రేటర్ దాన్ ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది, రిసిప్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు పబ్లిక్ సేవింగ్ అవుతుంది కదా. పబ్లిక్ డెఫిసిట్ ఎట్లా అవుతుంది, కాదు. పబ్లిక్ గుడ్ కాదు, పబ్లిక్ ఎక్స్పెండ్, అదే పబ్లిక్ సేవింగ్ అవుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ క్వశ్చన్. దాంట్లో దెర్ ఇస్ నో ఫర్దర్ ఎనీ ది కాంప్లికేషన్స్ అనమాట. దాంట్లో ఏమి కాంప్లికేషన్స్ లేవు, డైరెక్ట్గా మీరు పెట్టేయవచ్చు. ఓకే, రైట్. ఇది ఒకటి క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకటి నేషనల్ ఇన్కంలో ఉంది, మొత్తం 9 కదా, రైట్, ఓకే, ఫైన్. సో దీంట్లో చూడండి, ఈ కాంటెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. 37 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్ ఇన్ ఇండియా నేషనల్ ఇన్కమ్ ఈజ్ ప్రిపేర్డ్ బై మాస్పీ అన్నాడు, రాంగ్ అండి. అసలు ఎన్ఎస్ఓ సిఎస్ఓ 1951, 1954లో సిఎస్ఓ స్టార్ట్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్. మాస్పీ 1999 అనుకుంటా మాస్పీ, ఓకే, రైట్. తర్వాత చూడండి, ద ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పబ్లిష్ 1956 నోన్ యాజ్ కన్వెన్షనల్ సిరీస్. దీన్నే మనం ఏమంటామంటే సాంప్రదాయ అంచనాలు అంటాం, అంటే సాంప్రదాయ శ్రేణి అంటాం. అంటే ఇప్పుడు సాంప్రదాయ శ్రేణి కన్వెన్షనల్ సిరీస్ అంటే చూడండి 1948-49 నుండి 1964-65 వరకు క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కన్వెన్షనల్ మోడ్లోనే జరిగినాయి.
సో అందుకే దాన్ని కన్వెన్షనల్ సిరీస్ అని పేర్కొంటారు. కాబట్టి మీకు ఏ చూడండి ఫస్ట్ ఎస్టిమేట్స్ ఫస్ట్ వన్ ద అఫీషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ రాంగ్ అవుతుంది. ద ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ప్రిపేర్డ్ 1948, 49 ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. కరెక్టే కదా, ఇది కూడా కరెక్ట్ అవుతుంది, బి కూడా ఇది కరెక్ట్ అవుతుంది. ద ఎస్టిమేట్ పబ్లిష్ 1956 కన్వెన్షనల్ సిరీస్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ అండర్ ది కన్వెన్షనల్ సిరీస్ పబ్లిష్ 1976, పబ్లిష్డ్ టిల్ 1976 కాదు, 64, 65 వరకే పబ్లిష్ అయినాయని ఐడియాస్ ఉన్నాయి. సో దట్స్ రీజన్ మీకు కాంటెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ బి అండ్ సి రెండు అవుతాయి. ఇది పెట్టేయచ్చు మీరు, బి అండ్ సి ఎట్లా తెలుసా, తెలుసుకోకపోయినా పెట్టవచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఏ అయితే రాంగ్ కదా, దీంట్లో ఏ ఉంది ఎట్లా కరెక్ట్ అవుతుంది, దీంట్లో ఏ ఉంది ఎట్లా కరెక్ట్ అవుతుంది, దీంట్లో ఏ ఉంది ఎట్లా కరెక్ట్ అవుతుంది, అదే కరెక్ట్ పెట్టేయడమే అంతే. అలా మీరు మూవ్ అయితే నేషనల్ ఇన్కమ్కు కరెక్ట్గా మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్గా పెట్టినట్లయితే 9కు 9 పెట్టేయచ్చు అనేది నా అభిప్రాయం. దీంట్లో ఏమి డిఫికల్టీస్ లేవు. బట్ ఎగ్జామ్ ఈజ్ ఏ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అట్లాంటి వాటితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే ఇక్కడ పాయింట్ చూడండి, కన్ఫ్యూజన్ టువర్డ్స్ ద డేటా అసిమిలేషన్ ఇన్ ది ఎగ్జామినేషన్స్. సో దాన్ని ఎట్లా మనం ఆన్సరింగ్ చేయాలనే దాని మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఏమీ లేదంటే పేపర్ ఇలాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, పేపర్ ఎంత కఠినంగా వచ్చినా అక్కడ కట్ ఆఫ్ అనేది కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆ డేటా అంటే కఠినంగా ఏమీ లేదు, 1కి 2 సార్లు ఆలోచించి పెట్టుకునే క్వశ్చన్స్ ఉన్నాయి. డేటా ఓరియంటేషన్ అడిగారు కాబట్టి ఏ కరెక్ట్ అయినా బి 2 తెలుసున్నా సిడి తెలియకపోయినా రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎలిమినేషన్ ప్రాసెస్లో దాన్ని కరెక్ట్గా పెట్టే స్కోప్ కూడా ఉంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది స్కోర్ అన్నమాట. నేను ఎక్కువగా స్కోర్ చేయలేకపోయాను, ఎక్కువ ఆన్సర్ చేయలేకపోయాను అనేది మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఎకానమీ ఈజ్ ఎ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ఫ్రెజైల్ నేచర్ కాబట్టి అది అంత ఈజీ ఉండదు, అంత ఎక్కువగా మనం పెట్టడానికి స్కోప్ ఉండదు. బట్ పెట్టినట్లయితే బట్ వెల్ అండ్ గుడ్ అనమాట అది. కానీ ఈజీగా పెట్టొచ్చండి, పెద్ద డిఫికల్ట్ ఏం లేదు. క్లియర్? సో కాబట్టి దీన్ని ఈ విధంగా ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది. క్లియర్? రైట్, థ్యాంక్ యూ.